అధికార పక్షం హామీ తప్పినట్టు అవుతుంది. అది అవును. అంతే. అంటే ఏంటి, మనం ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు రహస్యాన్ని బయటకు వెల్లడించమంటాం. అంతే అవును. కాబట్టి అది తప్పించి చట్ట ప్రకారం ఏం చేయడానికి ఉండదు. హైదరాబాద్ లో కూడా జరిగింది అదే. ఏది ఆ ముందుగా ఏరియాలో స్థలాలు కొంటాం, అవును అవును అదే జరిగింది. ఈవెన్ తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చి ఎక్స్పాండ్ చేసినప్పుడు కూడా అదే జరిగింది. ఇప్పుడు విశాఖపట్నం ఉంది, ఇది ఓపెన్ అనౌన్స్మెంట్. విశాఖపట్నం నేను రాజధాని కడతాను, నేను అక్కడ ఉంటాను అన్నట్టు. ఇది దాచి ముందుగా ఎవరితోనో భూములు కొనిచ్చి ఆ తర్వాత కాదు కదా. రెండవది, విశాఖపట్నంలో చీఫ్ బెస్ట్ ల్యాండ్స్ ఎక్కడుండి చచ్చినాయి అసలు కొనడానికి. ఇక్కడ మనం 5 లక్షలకి 10 లక్షలకు కొంటే తర్వాత 4 కోట్లు అక్కడికే కోట్లలో తెచ్చాయి. ఇంకా దాంట్లో కబ్జా చేయడానికి ఏముంటది, కబ్జా చేసినవి ఉంటాయి. లైక్ ఇప్పుడు మొన్న కొన్ని చూపించారు చూడండి, పీతల గురుమూర్తి ఎవరో ఉన్నారు, ఆయన చూపించిన ఏమన్నారు అనుకోండి, అదేంటి అవతల వాళ్ళని బెదిరించి తక్కువ రేటుకి తీసుకోవడం లేకపోతే అట్లాంటిది అయ్యి అనండి, తప్పులేదు. ఇప్పుడు ఇంకోటి ఏంటి, ఇంకో కబ్జాలు ఏం చెప్తున్నారు, ఎవరికో స్థలం కేటాయించారు, వాళ్ళు వేరే వాళ్ళకి పర్పస్ ఇచ్చుకున్నారు, అదే వాళ్ళ దగ్గర నుంచి క్యాన్సిల్ చేసి తీసుకున్నారు. క్యాన్సిల్ చేసి తీసుకోవడం క్రైమే కాదు బేసిక్ గా. కాకపోతే వాళ్ళ పేరుతోనే ఉండి మనం లాక్కుంటే క్రైమ్, లేదా ఒక పర్పస్ కి ఇచ్చిన ల్యాండ్ మనం లాగేసుకుంటే క్రైమ్. ఇవన్నీ ఏంటంటే బోడిగుండికి మోకాలకి ముడేసి అసలు ఏదేదేదేదేదో మాట్లాడేసేసుకుని ఏంటేంటో చెప్పేసుకుంటాం బేసిక్ గా. ఇంత ఇంకోటి ఏంటి, వీళ్ళ ఏది పేదలకు ఇచ్చిన ఇల్లు కబ్జా, పేదలకు ఇచ్చిన ఇల్లు కబ్జా చేసేది నాకు అర్థం కాలేదు. ఇప్పుడు అసలు అక్కడ కట్టడానికి మనిషే రాల దాంట్లో.